మైలవరంలో తిరుపతిలో ఓటమి కారణాలు ఏంటంటారు? మోసం చేసి గెలిచారు తమ్ముడు. దాన్ని బట్టి ఏం చెబుతాం, మేము అందరం అయితే అసలు జగనే వస్తాడు అనుకున్నాం, కానీ మోసం చేశారు. అది ఇప్పుడు అంటే జగన్ గారికి ఇచ్చేటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇచ్చారు హామీలు. దానివల్ల హామీలా పథకాలు ఒక్కడు కూడా నెరవేర్చడు. ఒక్కటన్నా నెరవేర్చుతాడు అసలుకే చెప్పు? నెరవేర్చడు, ఏమీ నెరవేర్చడు. నెరవేర్చినప్పుడు మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గురించి. ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 అన్నారు. మా ఇంట్లో 4 అన్నారు. నిజంగా పడతాయట? గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తున్నారా? వేస్తాడంట. మరి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి చేయరా? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం కారణం ఎటైతే మోసం చేసి గెలిచారులే తమ్ముడు. దానికి ఇంకేం మాటలు ఉంటాయి. సార్, మైలవరంలో తిరుపతిరావు గారు ఓడిపోవడం కారణం? తిరుపతిరావు గారు ఓడిపోవడానికి కారణం తెలియదు, కానీ వసంత కృష్ణప్రసాద్ గారు గెలవడానికి కారణం అయితే ఆయన మంచితనము, గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం జరగలేదు అనేది ఇవాళ పబ్లిక్ అందరికీ కూడా తెలిసిందే. అంటే కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఇవాళ యువత బోల్డ్ అంతమంది చదువుకుంటున్నారు. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంతమంది ఇంజనీరింగ్ చేస్తున్నారు, డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏమి ఇవ్వాలి మనం అంటే, మన రాష్ట్రం నుంచి యువత పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా మన రాష్ట్రంలోనే కనుక పరిశ్రమలు స్థాపించినట్లయితే వాటిలో ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకి దగ్గరగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారు. కావాల్సిన డెవలప్మెంట్. సార్, మైలవరంలో తిరుపతిరావు ఓటమి గల కారణం ఏంటంటే? ఆయన ఓటింగ్ 1,00,000 ఓట్లు వేస్తే మామూలు విషయం కాదు. ఒక సాధారణ వ్యక్తికి 1,00,000 ఓటింగ్ పోల్ అవటం అంటే అది మామూలు విషయం కాదు. అతను ఆస్తి లేదు, ఏమిలో కృష్ణప్రసాద్ గారు అంటే ఆయన కోటీశ్వరుడు. దానివల్ల ఆయన ఓటింగ్ వాళ్ళకేస్తే ఆయన అంటే అందరికీ డబ్బే రాజకీయం డబ్బు అండి. పేదవాడు పనిచేయడు, ఎక్కడా కూడా గెలవడు పేదవాడు. అది ఓటమి గల కారణాలు. మైలవరంలో తిరుపతి ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ నెంబర్ 1 ఇక్కడ టాప్. వసంత కృష్ణప్రసాద్ గారు, ఉమా గారు, వసంత కృష్ణప్రసాద్ ఉన్న టాప్ అంతే ఇక్కడ. సార్, మైలవరంలో తిరుపతిరావు ఓటమి గల కారణాలు ఏంటి? తిరుపతిరావు పబ్లిక్కి ఎవరికి తెలియదు కదండి. ఆ పరిధి వరకే తెలుసు, దానిలో మండలం వరకే. అతను పరిస్థితి ఏంటంటే బలహీనంగా ఉందని ప్రజలు ఊరిని మీడియాలో చూస్తున్నారు కదా. అతను వసంత కృష్ణప్రసాద్ అంటే ఒకసారి గెలిచి ఉన్నాడు, ఎందరో తెలుసు, నోటెడ్. వ్యక్తిగతంగా కూడా మంచివాడు. ముందు ఏదో సమస్య వచ్చే కదా బయటకు వచ్చాడు, అందువల్ల గెలిచాడు. తిరుపతిరావు ఎవరికి తెలియదు, మెయిన్ పబ్లిక్ తెలియదు, అది విషయం. మైలవరంలో తిరుపతిరావు గల ఓటమి గల కారణం ఏంటంటే? తిరుపతిరావు ఎవరు అసలు సరిగ్గా తెలియదు. క్యాండిడేట్ కూడా ఇక్కడ పరిచయం లేదు అసలు. ఫస్ట్ నుంచి ఇక వసంత కృష్ణప్రసాదే కాబట్టి అదే. సార్, మైలవరం ప్రజలు వసంత కృష్ణప్రసాద్ నుంచి ఏం ఆశిస్తున్నారు? చూడాలి కాబట్టి గెలిచాడు కదా. మైలవరంలో తిరుపతిరావు ఓడిపోవడం కారణం? ఓడిపో కారణం ఏముంది, అంత జగనాలు మొత్తం తెలుగుదేశం నమ్మారే అంటున్నారు. మరి ఎంతవరకు కొంతమంది ఈవీఎంలు తేడా అంటున్నారు. మరి కష్టపడి తిరిగిండు, మరి తిరగడానికి కష్టపడి తిరిగిండు, ఫాలోఅప్ చేసిండు, తనకు మించిన భారాన్ని మేసుకుండు. సార్, మైలవరంలో తిరుపతిరావు ఓటమి కారణం ఏంటి? తిరుపతిరావు ఓటమికి కారణం ఏంటంటే తిరుపతిరావు జనాలకు తెలియని నాయకుడు ఒకటి. ఆయనకేమో సీనియారిటీ ఉంది ఎమ్మెల్యేగా. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం మీద జనాల వ్యతిరేకత ఉంది బాగా. రాష్ట్రం మొత్తం పార్టీ పోయింది, ఈయనేమో చిన్న నాయకుడు. పెద్ద పెద్దోళ్ళే పోటీ ఇవ్వలేకపోయారు కదా. వ్యతిరేకత అంటే ఎలాంటి వ్యతిరేకత? డెవలప్మెంట్ కోరుకున్నారు, జనాలు డబ్బులకు ఆశపడలేదు. అది అర్థమైపోయింది బాగా ఈ ఎలక్షన్ తోటి. అంటే జగన్ ఇచ్చే హామీల కంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కువగా కనబడుతున్నాయి. జనాలు హామీల్ని నమ్మినా నమ్మపోయినా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, అది అర్థమైంది. సంక్షేమ పథకాలతోనే గెలవటం కష్టం అనేది తెలిసిపోయింది. అభివృద్ధి అనేది కావాలి, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు జనాలు. సార్, 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందేమో. ఇంతకుముందు జరిగింది కదా, పోలవరం 73% కంప్లీట్ అయింది. మరి 5 ఏళ్లలో పోలవరం ఎంత శాతం కంప్లీట్ అయిందో అందరం చూసాం. అమరావతిలో బిల్డింగ్లు ఎట్లా కట్టారో, రోడ్లు ఎట్లా వేసారో అది చూసాం. ఈ 5 ఏళ్లలో అమరావతిలో ఏం జరిగిందో అది చూసాం. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మేము చేసి ఉన్నాం కాబట్టి ఇంతకుముందు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అయ్యి ఉండొచ్చు, అది వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. మైలవరంలో తిరుపతిరావు ఓటమి గల కారణాలు ఏంటంటారు?
తిరుపతిరావు అంటే లోకల్ కాబట్టి లోకల్ అయితే రాజకీయ నాయకుల్లో గొప్పగా తెలీదు మెయిన్ అది లోకల్ కాబట్టి ఇతర పెద్ద పెద్ద నాయకులకి వాళ్ళకి తెలీదు అది అందువల్ల ఓటమి పోలైంది. తిరుపతిలో ఓడిపోవడం కారణం ఏంటంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాము టికెట్ అని చెప్పి సామాజిక న్యాయం ప్రకారం అన్నారు, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు కదా. కరెక్టే, ఆయన ఇచ్చింది కరెక్టే, ఇచ్చారు. దాన్ని వినియోగించుకోలేకపోయారు వాళ్ళు. ఒకటి ఆయనకి వేయాల్సిన ఓట్లు ఆయనకు ప్రజలు వేశారు, ప్రజలు మాత్రం ఆయనకి వేయాల్సిన ఓట్లు వేశారు. తర్వాత ఆ భగవంతుడు తెలుసు ఏం జరిగిందో, ఆ భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు. అది ఓకే. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు అయితే బాగుంటుంది అంటున్నారు. అవును, బ్యాలెట్ పేపరే కరెక్ట్. అది బ్యాలెట్ పేపరే ఉంది. అదే రాహుల్ గాంధీ కూడా అన్నాడుగా, బ్యాలెట్ పేపర్ చూసుకొని పెట్టుకొని గెలు నువ్వైనా నేనైనా అని అన్నావు. ఈవీఎంలు అయితే అంతా రిగ్గింగేగా. అది మొత్తం ఇప్పుడు మహారాష్ట్ర ఒక ఎంపీ కూడా అన్నాడు, బీజేపీకి 40 సీట్లు కూడా రావు ఈవీఎం లేకపోతాను అంటున్నాడు. ఇక ఇవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఎట్టనన్నదా అసలు రాజకీయం అనేది మేము వదులుకున్నాం. అది మాకు అవసరం లేదు. మా నాయకుడు రాలేదు, మేము వదిలేసాం అంతే. ఎవరు మీ నాయకుడు? జగనే. మేము ఈ పెంటాకూరు రాజకీయాలు ఇవన్నీ మాకు వద్దు. మైలవరంలో తిరుపతిలో ఓడిపోవడం కారణం ఏంటంటే? ఓడిపోవడం కారణం ఏంటంటే టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు మెయిన్. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంటే హామీల కంటే ఎక్కువ అవడం జరిగింది దీని మీద. అంతే, పక్కా జనాలేం జగన్ గారిని మోసం చేయాల, ఈవీఎంలు మోసం చేసినాయి. అది ఒకటి గ్రహించుకోవాలి ఫస్ట్. జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కృష్ణా జిల్లాలో ఒక సీటు కూడా గెలవలేదంటే చెప్పట్లా, ఇదే కారణం, ఈవీఎంలు. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం జరిగినట్టు కనబడుతుంది. అది పాసిబుల్ అవ్వదు కదా. ఇంత రాష్ట్రం మొత్తం పేపర్తో అవ్వాలంటే అవ్వదు కదా. అంటే గతంలో పేపర్ ద్వారా ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నారు. ఇది ఒక మైనస్ ఉందన్న. రాజధాని అన్నది మాత్రం ఎవరన్నా రానే కానీ గవర్నమెంట్ కదిలీకూడదు. ఎందుకంటే నీ సొంతూరు ఏదంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, ఉండదు. రాజధాని ఒకటి మాత్రం పక్కా మైనస్ అన్న. పథకాలు అయితే ఓకే అంతా. పోలవరానికి ఆలస్యత కారణం జగన్ అని కాదు చంద్రబాబు నాయుడు అని కొంతమంది అంటారు. ఇవన్నీ కలబొల్లి మాటలన్న. ఇప్పటికి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, వస్తున్నారు, పోతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అన్న, చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన వాగ్దానాలన్నీ మాత్రం చేయలేడని 100కు 100% చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, చంద్రబాబు గెలవడానికి ఒకటే కారణం, మోసం చేసే వాగ్దానాలు. పక్కా మోసం అనమాట అది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నాడు, నేను ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఇచ్చాను, బామ్మ తాతలకు ఇచ్చాను, ఈ ప్రేమ అయిపోయింది అని అడుగుతున్నాను. ఈ ప్రేమలన్నీ ఉన్నాయి కాబట్టే ఈ 11 సీట్లతోనైనా 40% ఓటింగ్ వచ్చింది. వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా వచ్చింది జస్ట్ ఒక 6%. వాళ్ళు పెద్ద విజయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే పక్కా.